అది పేలే కదా, అది బయటపడింది. లేదా అదే గట్ట బయటపడుద్ది. మన పెళ్ళి రాత్రి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను నేను పని మీద. నేను ఆడికి వెళ్ళాలకి 10:30 పైన అయిపోయింది. నాకు 12:30కి ఫోన్ చేశారు. నేను ఇక్కడికి వచ్చేసరికి 2:30కి అంత ఖాళీ బూడిదైపోయింది. ఇది న్యాయమైనా చూడండి. నా పేరు ఎనకొల్లు హేమలత, నార్త్ రాజపాలెం, దిన్ని మాది. నేను చిల్లర అంగడి పెట్టుకుని 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను. నేను బతికేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పెట్రోల్ పోసి అంగడి తగలబెట్టారు. 7:30కి నేను అంగడి మూసుకొని ఊరికి వెళ్ళే పని మీద. నేను వచ్చేయాలి పెట్రోల్ పోసి తగలబెట్టేసి 12:30కి నాకు ఫోన్ చేశారు. పోలీస్ సార్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు పిలిచి మాకు ఫోన్ చేస్తే మేము అప్పుడు వచ్చాము. వెనకాల బ్లౌజులు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, పెట్రోల్ బాటిళ్ళు ఉన్నాయి. లోపల ఇంకా ఏముండేది కూడా మాకు అనుమానంగా ఉంది. లోపల అంగట్లో మాకు ఈ పోలీస్ సార్ వాళ్ళు అందరూ తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాక ఇది ఎట్టుంది, పేదలకు న్యాయం జరగదండి. రాజపాలెంలో ఆ మాట చెప్పు, అది పేదలకి న్యాయం జరగదు. రాజపాలెన ఒక ఆడపిల్లకి లేదు న్యాయం, ఒక బతుకు జరిగితే న్యాయం లేదు. ఏమని అడిగితే ఇది పరిస్థితి మాకు. అసలు 1 గంట అప్పుడు వెళ్ళాను కదా, బైకులు తిరిగేదే 20 బైకులు. ఇంట్లో పండుకునేదానికి ధైర్యం లేదు. ఇళ్ళ చుట్టూ బైకులు. మేము ఏం చేసామా, ఎవరిని ఏమన్నామా? మా జీవితాలు సర్వనాశనం చేసుకొని తలంచుకొని మేము బతుకుతుంటే మా బతుకు కొరికి పాలు చేశారు మమ్మల్ని.